హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుభాష్ని బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు తమ్నైల్ చూస్తేనే అర్థమైంటుంది కదా వీడియో ఏంటంటే మా పాపని ఈరోజు ఫస్ట్ టైం స్కూల్కి అయితే పంపిస్తున్నాను. ఈరోజు అయితే ఫస్ట్ డే. చూడండి తనని నిద్ర లేపితే తన రియాక్షన్ ఎలా ఉందో. లేనా ఇంకా స్కూల్కి వెళ్ళవా? లే యశికా, గుడ్ గర్ల్ నాన్న. యశికా లేసేసింది. స్నానం చేపించిన తర్వాత కూడా తనకి నిద్ర అయితే ఇంకా ఆగట్లేదు. పాపం ఇంకా నిద్ర వస్తున్నట్టుంది. ఇంకా ఒక సైడ్ అయితే బొమ్మలు పెట్టించేశాను. తినిపించాలంటే తనకైతే బొమ్మలు ఉండాలి. బొమ్మలు ఉంటేనే కడుపు నిండా తింటుందని చెప్పి అయితే బొమ్మలు పెట్టించాను. ఇక్కడైతే తినిపించేస్తున్నాను. ఇంకా వాళ్ళ నాన్న దీపారాధన చేస్తుంటే తను కూడా వెళ్ళి దేవుడిని అయితే ముక్కుంటుంది. ఇలా అగరవత్తులు తిప్పడం అంటే తనకు చాలా ఇష్టం. తను కూడా అలా దేవుడిని అయితే ముక్కునేసింది. ఇంకా ఫస్ట్ టైం స్కూల్కి కాబట్టి చాలా ఎంజాయ్మెంట్గా ఉంది. తనకు అక్కడ ఏముంటుందో ఏం తెలియదు కాబట్టి నేను వెళ్తానైతే ఎంజాయ్మెంట్గా వెళ్తుంది. చూడాలి మళ్ళీ అక్కడికి వెళ్తే ఉంటుందో ఉండదో. ఇప్పుడైతే మేము స్కూల్కి తీసుకెళ్లే ముందే టెంపుల్ ఉంటుంది స్కూల్ పక్కనే. ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళి పంతుల దగ్గర దీవించుకున్నాం. ఇంకా సాయిబాబా టెంపుల్కి వెళ్ళాం. ఇంకా అక్కడ ఇచ్చిన ప్రసాదం అయితే వాళ్ళ నాన్న కూతురు ఇద్దరు కలిసి తింటున్నారు. తర్వాత అయితే నేను స్కూల్కి అయితే జాయిన్ చేయించడానికి స్కూల్కి అయితే వెళ్ళిపోయాం. స్కూల్ నేమ్ వచ్చేసి స్ప్రింగ్ వ్యాలీ స్కూల్కి అయితే మేము జాయిన్ చేసాం. ఇక్కడే ఎందుకు జాయిన్ చేసామంటే ఇక్కడ యాక్టివిటీస్ చేపిస్తూ వీళ్ళకి నేర్పిస్తారంట ఏబిసిడీలు ఇంకేవన్నీ. ఇలా ఉంటే పిల్లలైనా ఎంజాయ్మెంట్గా స్కూల్కి వెళ్ళాలని ఉంటుంది కదా వాళ్ళకు కూడా. సో అయితే మేము ఇలా జాయిన్ చేసాం ఇక్కడ స్ప్రింగ్ వ్యాలీలో. ఇక్కడైతే వెల్కమ్ ఫ్రెషర్స్ పార్టీ అని చెప్పి బోర్డు పెట్టారు. ఇంకా చూడండి తను స్కూల్కి వెళ్ళింది ఆడుకోవడానికి అన్నట్టు ఉంది. లోపల వెళ్ళి కూర్చో అంటే ఇక్కడ ఆడుకుంటుంది. ఫస్ట్ డే కాబట్టి అలానే ఉంటుందిలే అని మేము కూడా లైట్ తీసుకున్నాం. ఇక్కడైతే మిస్ ఫ్రెషర్స్ అని చెప్పి ఇలా తనకి ట్యాగ్ వేసి ఇలా తీస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం స్కూల్ కదా తనకి, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ చూడండి శాండ్ కూడా ఉంది. శాండ్ పిట్ అనేసి ఇలా ఒక యూనిట్ కూడా పెట్టారు పిల్లలు ఆడుకోవడానికి. ఇవంతా పక్కన పెడితే ఫీజు వచ్చేసి 37,000 అండి. ఇంకా సపరేట్గా స్కూల్ యూనిఫామ్స్ 3,000 అండ్ బుక్స్కి వచ్చేసి 3,300 అన్నీ ఈరోజే ఇచ్చేసారండి. బుక్స్ అండ్ యూనిఫామ్స్ కూడా చూడండి. బుక్స్ అయితే ఇవి, యూనిఫామ్స్ కూడా ఇచ్చేసారు. యూనిఫామ్స్ అయితే ఇవి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.